పాత నిబంధనలో ఉన్నటువంటి 5 ఫోల్డ్ మినిస్ట్రీస్ విన్నారు కదా మీరు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ 5 పరిచర్యల గురించి మీరు ఎవరెవరు ఎలా చేయాలనేది మీకు గుర్తు చేయడానికి ఒక పాయింట్ అయితే, అసలు మనందరికీ బాస్ ఒక ఆయన ఉన్నాడు. హలో, ఆయన ఏం చేశాడో చూద్దాం మనం. ప్రైజ్ ది లార్డ్. మనందరి బాసు ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి, జీసస్ ఈజ్ మై బాస్. నిజం చెప్పండి గట్టిగా. మా సంస్థ అధినేత నాకు బాస్. మా ప్రభు అయిన యేసే మాకు బాసు అని చెప్తారా? మా సంస్థ అధినేత మాకు బాస్ అంటారా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే మనం చూడాలి. ఆయనే మనకి ఎప్పటికీ బాసు. ఆమేన్ చెప్దామా? ఆయన చేసిన పరిచర్యలు ఎన్ని ఉన్నాయని నేను మీకు గుర్తు చేస్తాను. 5 ఫోల్డ్ మినిస్ట్రీస్లో అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్థికులు, ఉపదేశకులు, 5 పాయింట్లు మనం చూసినాం కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉండి ఆయన చేసిన పరిచర్య కాలము 3.5 సంవత్సరాల కాలం. ఈ 3.5 సంవత్సరాల కాలములో ఆయన చేసిన పరిచర్యల గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా అపోస్తులుడు అంటే అర్థం ఏంటో తెలుసా? పంపబడినవాడు. స్తోత్రం చెప్పండి. అపోస్తులుడు అంటే పంపబడినవాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నేను దేని నిమిత్తం పంపబడ్డానో చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త, అదే లూకా సువార్త 4:43. పరలోకము నుంచి అపాయింట్ చేయబడ్డటువంటి అపోస్తులుడు మన ప్రభువైన యేసయ్య. పరలోకము నుంచి నేను దేనికోసం పంపబడ్డాను అంటున్నాడు మన అపోస్తులుడైన యేసయ్య? సువార్త ప్రకటింపబడాలి, రాజ్య సువార్తను ప్రకటించాలని నేను వచ్చానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. 1 పేతురు 1:12 కూడా మాట రాయబడుతుంది. యేసయ్య దేనికోసం పంపబడ్డాడు? రాజ్య సువార్త. రైట్, బైబిల్ చదవడం పని చేయండి. మనం ఇక్కడికి వచ్చి పిహెచ్డీలు ఏం చేయలేము. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? చెప్పండి, వచ్చి చెప్పండి. చెప్పండి, ఏం పర్లేదు, రండి వచ్చి చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఇంకా యోహాను సువార్త, అంతే కదా? 4 సువార్తలని ఇంకేమైనా ఉన్నాయా? 5 ఉన్నాయి. ఇంకా మనం ఒక సువార్త, అది వేరు. బైబిల్లో ఉన్న సువార్తల గురించి అడుగుతున్నా నేను. బైబిల్లో ఉన్న సువార్తలు మనకు తెలిసినవి ఏంటి? మత్తయి సువార్త, అనుమానం ఏం చెప్పకండి. మీకు కొంచెం ఒక పాయింట్ ఎక్కించడం కొరకు మీలో ఒక ఉత్సాహాన్ని లేపుతున్నాను. మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను. బైబిల్లో ఉన్న సువార్తలు చెప్పమన్నా నేను, రాయబడిన సువార్తలు కాదు. బైబిల్లో కూడా 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త కాదు. ఇప్పుడు యేసయ్య దేన్ని ప్రకటించడానికి వచ్చాడు? ఏ సువార్త? రాజ్య సువార్త. బైబిల్లో ఉన్న 4 సువార్తల పేర్లు ఏంటో తెలుసా? 1 రాజ్య సువార్త, అది యూదులకు మాత్రమే ప్రకటించబడిన సువార్త. ప్రైజ్ ది లార్డ్. రాజ్య సువార్త ఓన్లీ ఫర్ జ్యూస్, యూదుల కొరకు. 2వ సువార్త ఏంటో తెలుసా? రక్షణ సువార్త. ఇట్ ఈస్ ఫర్ జెంటిలెస్ మెన్, అంటే అన్యజనుల కొరకు ప్రకటించబడిన సువార్త. ఇప్పుడు మీకు రెఫరెన్స్ కూడా ఇస్తాను, రాసుకోండి. మత్తయి సువార్త రాజ్య సువార్త యూదులకు. మత్తయి సువార్త 24:14 ఏముందో చూడండి. యేసు ప్రభు వారు ఏం ప్రకటించాడో చూద్దాం. మత్తయి సువార్త 4:17. దేవుని రాజ్యము ఏం సువార్త ఇది? రాజ్య సువార్త. అంటే ఇది యూదులను ఎక్కువ కాలంటారు దీన్ని. నేను ఇక్కడ మళ్ళీ డాక్టరీలోనికి వెళ్ళను, కొంచెం డీప్గా ఉంటుంది ఆ సబ్జెక్టు, అది వేరే విషయం. మీకు సింపుల్గా వెళ్ళిపోతున్నాను. మన అపోస్తులుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన సువార్త రాజ్య సువార్త. 2వ సువార్త, 4 సువార్తలు అని చెప్పానుగా, రక్షణ సువార్త. ఇది అన్యజనుల కొరకు ఇవ్వబడిన సువార్త.
దాని రిఫరెన్స్ కూడా రాసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 1:16, ఎఫెసీ 1:13 చదవండి, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇక్కడ 3వ సువార్త మహిమ సువార్త. త్వరగా రాసుకుంటారా? రాసుకుని ఇంట్లో సంఘంలో చెప్తారా ఏమన్నా? రక్షణ సువార్త అయిపోయిన తర్వాత మహిమ సువార్త. ఇది ఎవరి కోసమో తెలుసా? ఇట్స్ ఓన్లీ ఫర్ చర్చ్, సంఘం కొరకు. హలో, ఎక్కడ ఉన్నారు మీరు? సంఘమును మహిమగా మార్చడమే ఈ సువార్త ఉద్దేశం. రాజ్య సువార్త నీ కొరకు ఒక రక్షకుడు వచ్చాడు అని చెప్పడానికి అది దాని ఉద్దేశము. రక్షణ సువార్త అన్యజనులకు రక్షకుడు నీ కొరకు వచ్చాడు, నువ్వు ఆయనను నమ్మితే నీకు కూడా ఆయన రాజ్యంలో చోటు ఉందని చెప్పడమే రక్షణ సువార్త. 3వది మహిమ సువార్త. సంఘములో చేర్చబడితే నీవు కూడా ఆయన మహిమగా మార్చబడతావు. ఇదే గ్లోరియస్ గాస్పల్ అంటారు దీన్ని, మహిమ సువార్త. ఇది సంఘములోనికి వచ్చిన ప్రతి వారిని సేవకులు సిద్ధపరచాలి. 4వ సువార్త ఏంటో తెలుసా? నిత్య సువార్త. ఇట్స్ అ ఫర్ ఎవర్ గాస్పల్. ఈ నిత్య సువార్త మనుషులు కాదు ప్రకటించేది, దేవదూతలు. రెఫరెన్స్ ప్రకటన గ్రంథము 14:7-8 చూడండి. హల్లెలూయా ఉంటుంది. అదే లాస్ట్ గాస్పల్. ఇక అది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి ఒక దూత వచ్చి చెప్తుంది. దాని సువార్త పేరు నిత్య సువార్త. బైబిల్ ఎన్ని సువార్తలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? హలో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త కాదు. ఇప్పుడు బైబిల్ కొంచెం బ్రీఫ్గా చదివిన తర్వాత వచ్చే సువార్త పేర్లు ఇవి. హల్లెలూయా, అర్థమైంది ఎప్పటి నుంచి? రైట్. ఇప్పుడు ఈ సువార్తలలో మొదటి సువార్త రాజ్య సువార్త. యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తులుడిగా ఉండి లోకములు ఆయన ఉన్నంత కాలము ఆ పట్టణ పరిసర ప్రాంతాలలో, యెరూషలేము యూదయ పట్టణాలలో ప్రకటించిన సువార్త ఏంటో తెలుసా? ఈ సువార్తనే. ఆయన మనందరికీ అపోస్తులుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాడు. ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం అందరం ఏ అడుగుజాడల్లో నడవాలట? లేదు సార్, మా సంస్థ సిద్ధాంతాలలో, మా సంస్థ నాయకులు అడుగుజాడల్లో మేము నడిచేదము గాక. ఏ మెజ్రా గారు? హలో, వింటున్నారా? అర్థమవుతుందా? ఇప్పుడు పేతురయ్య గారు ఏమంటున్నాడు? మీరు కూడా తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఈ 5-fold మినిస్ట్రీస్లో మనకు మాదిరి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసయ్య. ఆయన ఏం చేశాడు? అపోస్తులుడిగా పరలోకం నుండి పంపబడ్డాడు, తనకిచ్చిన పరిచర్య జరిగించాడు. పోయెను అని ఉంది. చూడండి ఆ మాట, పోయెను. మనం కూడా అడిగిపోవాలి. అయ్యా, ఆయన కాడికే పోయేది. పోయినప్పుడు మనమందరము ఒక్కొక్కరము అందరం ఆయన సింహాసనం ఎదుట నిలబడబోతున్నాము. మన లెక్కలు, మన బుక్కులు అన్నీ తేల్చబోతున్నాడు మన ప్రభువు. అందరం అండి, ఇక్కడ ఏ భేదము లేదు, అందరం ఆయన సింహాసనం ఎదుట నిలవబడబోయే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన ఎదుట నిలబడినప్పుడు తల ఎత్తుకొని సమాధానం చెప్పుకునే స్థితిలో ఉండాలంటే ఈ ఉపదేశం మీకు అర్థం కావాలి. రెఫరెన్స్ చెప్పలేదా? 3వది ఏంటి? మహిమ సువార్త. చెప్పలేదా? మర్చిపోయానా? 1 తిమోతి 1:18. రైట్, నేను మర్చిపోయాను. వాస్తవానికి మధ్యలో గుర్తు చేయాలి నాకు. రండి బ్రదర్. 1 తిమోతి 1:8, 2వ దశలోనిక 2:14 చదవండి రేపు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు పిలిచాడు? సువార్తతోటి. మనం కూడా మహిమగా మార్చబడాలి. మహిమగా మార్చబడే కేంద్రము దేవుని సంఘం. ఒక సేవకుడిగా మీకు చెప్తున్నాను, సంఘాలలో నిద్రపోతోలని, తిండిపోతోలని, తిట్టుపోతోలను తయారు చేయకండి. ప్రభు ఎదుట నిలబడే ఒక గొప్ప సంఘంగా తయారు చేయండి. హల్లెలూయా. ఈ రోజున ఏ సంఘాన్ని చూసినా గొడవలు, పిచ్చి పిచ్చి గొడవలు. దేనికో తెలుసా? పనికి మాలిన విషయాలకే గొడవలు పడుతున్నారు. ఈరోజు సంఘాలు అనే దానికంటే సైతాన్ కేంద్రాలు అనటానికే నేను ఎక్కువ ఇష్టపడతాను. బాగా గొడవలండి.
ఒకటే రుసరుస గొడవ, రసబసలండి సంఘాలలో గొడవలు. సేవకుడు సంఘాన్ని మహిమగా మార్చాలండి, తయారు కావట్లేదు. నన్ను కొన్ని సంవత్సరాల క్రితం మా చర్చిలో ఒక ఆవిడ వచ్చేది. హలో, వింటున్నారా? మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? బైబిల్ మూసేయండి. అంటే ఒక సందర్భం వస్తే నా సువార్తలు ఎన్ని అడిగితేనే ఇప్పుడు మీకు చెప్పాను. అది వాస్తవాన్ని నా లైన్లో లేదు, ఇది వచ్చింది. దీనికే మీరు మెస్మరైజ్ అయిపోతున్నారు. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. హల్లెలూయా. మా చర్చికి కొన్ని సంవత్సరాల క్రితం ఒక తల్లిగారు వచ్చారు. ఒక 4-5 సంవత్సరాలు చర్చికి వచ్చారు. మార్పు రాలే. అదే బూతులు, అదే పాత బతుకు, అదే వ్యభిచార మనసు, అదే దుష్టబుద్ధి, అదే మనసు. ఒకరోజు నేనేమనుకుంటున్నానంటే, సంఘానికి వస్తుడు మంచిగానే పోగానే ప్రార్థన చేయించుకుని ఒక 200, 300, 500 కూడా కానుక పెడతారు. మనకి కానుకలు పెట్టి విశ్వాసాలు అంటే మనకు మమకారం ఎక్కువ కదా. ఏం బ్రదర్? కానుకలు పెట్టే విశ్వాసాలు అంటే బాగా మనకు మమకారం. వాళ్ళు ఎటు చేసినా మనకు సంబంధం లేదు. మనకేంది? సంఖ్య కొరకు చర్చిలో కనబడాలి, మనం కనబడగానే ప్రైజ్లాడు చెప్పాలి, చేతిలో కానుక పెట్టాలి. నేనేమనుకుంటున్నా అంటే మంచిగా వస్తున్నారులే, మంచిగా ఉన్నారు కదా అని. కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేశాడు. ఆయన ఎక్కడో ఉంటాడు దూరంలో. వినాలి జాగ్రత్తగా. కొడుకు ఏమన్నాడు తెలుసండి? పాస్టర్ గారు, మా అమ్మగారు మీ చర్చికి వస్తున్నారా అన్నారు. వస్తున్నారయ్యా. మా అమ్మగారు గతంలో కూడా ఈ జీవితమే ఉంది, తిట్టుడు, ఈ వ్యవహారం ఉంది. చర్చికి వచ్చినాక కూడా మారలేదు, మీరు ఏం మార్చారు అని అడిగాడు నన్ను. సిగ్గుతో తలదించుకున్నా సార్ ఆ మాటకి. ఇది జరిగి 7 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కాదు. సిగ్గుతో తలదించుకున్నాను. సంఘంలో నా బాధ మార్చలేదా, నా బ్రతుకు మార్చలేదు, ఎందుకు వాళ్ళు అలాగున్నారని చాలా సిగ్గుపడ్డా నేను. అతను అడిగిన మాట, మీరు ఏం చెప్పారు? గతంలో ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సిగ్గుపడ్డాను నేను. ఇక వచ్చిన తర్వాత ఉతకడం మొదలుపెట్టాను. రిన్ను వాడితే బట్టలు తెల్లగా వచ్చును. గుండు సామేలు గారి దగ్గర బోధలో సేవకులందరూ రూపాంతరం చంద్రపరచబడరు, సంఘాలు కూడా పరచబడతాయి. ఇక ఒత్తిడి ఎడ తయారైందనంటే, ఈ బోధ మొత్తం నా కోసమే చెప్తున్నాడు. ఇక నేను చర్చికి రాను, నేను రాను. వీళ్ళతోటి మీటింగ్లు పెట్టి, పంచాయతీలు పెట్టి, ఎన్ని చేయాలని చేశారండి. నేనే డైరెక్ట్గా ఒక ఆదివారం వచ్చి కూర్చొని ఇలా వింటుంటే, వచ్చే వారం నుంచి నువ్వు మా మందిరానికి, మా సంఘానికి రావద్దు, వెళ్ళిపోవని చెప్పి వెళ్ళిపోయింది. చెత్త ఎందుకు అవసరమా? చెత్త ఎక్కడున్నా సంఘములో మహిమగా మార్చబడేవారు కావాలి, చెత్త కాదు మనకు కావాల్సింది. డూప్లికేట్ అవసరమండి? ఇంత గట్టిగా మాట్లాడితే ఎవరు ఉంటారు సార్? ఉండకపోని సార్, నేను నా ఇంటి వారమే యెహోవాను సేవించదము. చెప్పండి. ఈ 10 మందినే తీసాపోతా ప్రభువా, నాయన ఈ 10 మంది నేను కష్టపడ్డాను ప్రభువా, నీ కోసం ఇలా నేను రూపాంతరపరిచాను ప్రభు, నా బోధ నిన్నేమైనా ఇబ్బంది పడితే క్షమించు ప్రభు అని ఆయన కాళ్ళు పట్టుకుని ఎడుతాను సార్. చెత్త చెదారం అంతా పెట్టుకుని ఇదంతా నా బ్యాచే అని వాళ్ళతో పాటు నేను భ్రష్టుడిని అయిపోయే కన్నా, రూపాంతరపరిచే ఆ మహిమ కలిగిన రూపంలోనికి సంఘంగా మార్చే పరిచర్య చేయడం గొప్పది కదా. ప్రైజ్ ద లార్డ్. ఆ పరిచర్యలోనే ఉన్నాను ఇప్పుడు. మ్యాక్సిమం ఫిల్టరే, బోధ కానీ బతుకు కానీ ఫిల్టరే. ఫిల్టర్ అంటే తెలిసే మీకు? చెత్త చెదారం రాదు, అలాకి ఫిల్టర్ అయ్యి కిందికి వస్తాయి. చెత్త అంతా ఫిల్టర్లు ఆగితే ఈ డస్ట్లో ఆగిపోతాయి. పౌలు గారు అంటున్నాడు, మహిమ కలిగినటువంటి సంఘముగా ఆ సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు. హల్లెలూయా. సేవకుడు ప్రసవ వేదన పడి సంఘాన్ని కనాలండి. అనేది దేనికోసమో తెలుసా? మహిమగా మార్చడానికి. అదే మహిమ సువార్త, అదే మహిమ సువార్త. రైట్, ఓకే. వచ్చినాయా 4? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకొకటి కూడా ఉంది, ఇంకో సువార్త కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పను, అదే తర్వాత చెప్తా. అది ఇంతవరకు ఎవరు రివీల్ చేయలేదు. ఇప్పుడు నాకు కూడా ఆయన అనుమతి ఇవ్వలేదు. ఆయన అనుమతి అని చెప్పినాను అనుకోండి, తోలు తీసి ఎండగడతాడు. ఎవరు సార్ అంటారేమో, ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రివీల్ చేసేంతవరకు, చేసి దాన్ని బయటికి డెలివరీ చేయనంతవరకు దాన్ని అవి బయటికి రాకూడదు. అవి వచ్చినాయంటే మనం ఇబ్బందులు పడతాం. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య అపోస్తులుడిగా ఉండడానికి పంపబడ్డాడు. ఏం చేశాడు? వచ్చి
సువార్త ప్రకటించాడా? రాజ్య సువార్త అహర్నిశలు కష్టపడి శ్రమపడి వీధి 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 వెళ్ళి తినక అడవిలో సంచారం చేస్తూ ప్రకటించాడు. మనము ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలట. మనం కూడా సువార్త ఎలా చేయాలండి? ఆయన ఎలా చేశాడు? బైబిల్ చదువుతున్నారు సార్ ఈ రోజున, యూట్యూబ్ పెట్టుకోవడం, అందులో ఎవడో తిక్కలోడు చెప్తున్న ప్రసంగాలు వినటం, ఆ తిక్కల ప్రసంగాలు విని ఈడు కూడా అది అప్లై చేయడం. పిడిలేని గొడ్డలతో ఎన్ని నరుకుతారు? దరిద్రపు సేవ అయితే దరిద్రపు సేవగా అంటారు. పిడిలేని గొడ్డలు ఏమైనా నరికిద్దా? యూట్యూబ్లో ఉన్న ప్రసంగాలు సంఘాలలో మీరు అప్లై చేయాలనుకుంటే పిడిలేని బోధ. గొడ్డలంటే అట్టుండాలి తెలుసా? గండ్రగొడ్డలి. నేను నిన్ను నీ నోటిని నా గండ్రగొడ్డలిగా చేశాను అన్నాడు. ఆమేన్. నీకు లేదా పిడి? హలో, బైబిల్ చదవటం మంచి చేశారు సార్ మనోళ్ళు. బైబిల్ చదవట్లే అసలు. ఎంతసేపు ఏదో ఆదివారానికి ఏదో 2 మాటలు చేద్దాం, 2 ఉజ్జీవపరిచే మాట చెప్పేద్దాం, అయిపోయింది. స్తోత్రం. వచ్చే వారం మనకి మందిరంలో మైకు కావాలి, అందరూ ప్రేరేపించబడిన వారు ఈ మైకులు కొనడానికి, సోగులు వేసుకోవడానికి తప్ప వీళ్ళని సిద్ధపరిచే పరిచర్యలు అన్ని నిల్. మేకప్లు, డిజైన్లు, ఓ నాయన ఎన్ని అంటే అసలు ఈ చర్చీలా ఏమంటారు సినిమా సెట్టింగ్లో అర్థం కావట్లా. సినిమా సెట్టింగ్లా చర్చీలో కూడా అర్థం కానంతగా డెకరేషన్లు చేసేస్తున్నారు మన వాళ్ళు ఈ మధ్య. ఆయన అడుగుజాడల్లో నడుచుకోండి అయ్యా అంటే యూట్యూబ్లు చూసి కాపీలు కొడుతున్నాం. మీరు చూసిరా మక్కి కొంతమంది ప్రీచింగ్ ఎలాగుంటుందో చూడండి. పాల్ దినకర్ణ గారు పాపం కొన్ని సంవత్సరాల క్రితం ఆయన వాక్యం చెప్తుంటే అందరూ కూడా చాలా మంచిగా ఆయనలాగానే కొంతమంది కాపీ చేయడానికి వచ్చి ఆయన హావభావాలను ఇలా పిడిలేని కొట్టలేదు. మక్కి చెప్తుంటారు. నీకంటూ ఒక దర్శనం లేదా? నీకంటూ నీకు ఒక దర్శనం లేదా? ఒక పిలుపు లేదా? ఒక భారం లేదా? ఎవరినో కాపీ కొడతావు పిడిలేని కొట్టలి. హలో, మన మాదిరి ఎవరు? ఆయన ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ ఆయన అడుగుజాడల్లో నడుచుకో. మంచిదే, గొప్ప సేవకుల్ని వెంబడించడం మంచిదే. నీ దర్శనం ఏంది? మీ పిలుపు ఏంది? మీ ఉద్దేశం ఏంటి? సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును గురించి నిశ్చయించుకున్నట్టుగా మరి జాగ్రత్త పడుడు అన్నాడే. మరి నీ పిలుపెడిపోయింది నాయనా. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? అపోస్తలుడి పరిచర్యను సంపూర్ణంగా చేశాడు నా ప్రభువైన యేసయ్య. మన జీవిత కాలంలో మనం కూడా సువార్తను నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు కూడా. కొన్ని సంవత్సరాల క్రితమట ఒక యవనస్తుడు, మీలాగా నాలాగా ఒక యవనస్తుడు తన మనసులో రకరకాల ప్రశ్నలు, బాధ, వేదన, డిప్రెషను, బాధతోటి ఒక చర్చికి వచ్చాడట. చర్చికి వస్తే ఆయనకి ఎవరు ఎన్నుండొచ్చు చర్చికి వెళ్తే కొంచెం ప్రార్థన చేస్తే మీ మనసు కొంచెం కుదురు పడుతుందని ఎవరు చెప్పారో పాపం వచ్చాడట. తన మనసులో బాధను తీర్చుకుందామని మందిరం దగ్గరికి వచ్చాడట. వస్తే ఒక పాస్టర్ గారు టేబుల్ మీద కూర్చొని ఏదో రాసుకుంటా ఉన్నాడంట. రిపోర్ట్లో ఏదో మొత్తం రాసుకుంటూ బిజీగా ఉన్నాడంట. బాగా బిజీగా ఉన్నాడు. అసలు అటు ఇటు రాసుకుంటూ బిజీగా ఉన్నాడు. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, కొంచెం నాకు మనసులో గలిబిలిగా ఉంది, బాగా వేదనగా ఉంది, ప్రార్థన చేయండి అంటే, ఉండవా వచ్చేపు ఉండు, తర్వాత రాపో, బిజీగా ఉన్నాను నేను అని చెప్తే, లేదయ్యా కొంచెం ప్రార్థన లేదు, బిజీగా ఉన్నాను, సంస్థకి రిపోర్ట్ రాయాలి, నాకు చాలా పని ఉంది అని రిపోర్ట్ రాసే పనిలో ఉన్నాడట. పాపం ఆయన బాధతో ఉన్నాడు కదా సార్. డిప్రెషన్లో ఉన్నోడికి ఆదరణ కావాలి సార్, సేదరింపులు కాదు. చేసుకొని ఇక సేదరించుకున్న తర్వాత పాపం ఆయన బయటికి వెళ్తూ ఉంటే అదే వీధిలో చివరికి వెళ్ళిన తర్వాత పరమహంస హిందువులది ఒక ఆశ్రమం, ఒక రామకృష్ణ పరమహంస ఒక ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళంగానే రిసీవ్ చేసుకున్నారట. ఆయన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్పి కూర్చోబెట్టి కొంచెం ఆయన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన హిందూ మతానికి ఒక మంచి ధర్మ ప్రచారకుడిగా అయ్యాడు. ఆయన ఎవరో తెలుసా? స్వామి వివేకానందుడు.
స్వామి వివేకానందుని కోల్పోయిన పరిస్థితి సార్ మన సమాజం ఉంది. రిపోర్ట్లు రాసుకోవడంలో బిజీగా ఉన్నాడంట ఆయన వచ్చినప్పుడు. ఆయనే చెప్పాడు, సాక్షాత్తుగా వివేకానందుడే చెప్పాడు ఈ విషయాన్ని. నా మనసులో వేదన నుండి బాధ ఉండి నేను వెళితే ఆ పాస్ట్ గారు ఎవరో ఒక ఆయన బిజీగా ఉండి నన్ను పట్టించుకోక అదే వీధిలో వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం నెమ్మదిపరచబడ్డాను అని చెప్పాడట. ఏం చేస్తున్నారు సార్ మనల్ని? రిపోర్ట్లా, సపోర్ట్లు, రిపోర్ట్లు, ఇదేనా బతుకు? ఇలాంటి రామకృష్ణ, ఇలాంటి వివేకానందంలో ఎంతమందిని కోల్పోయినామో తెలుసా? చాలామందిని కోల్పోయినాం. మన అతి తెలివుల వల్ల, డబ్బు పిచ్చిల వలన, గర్వం వల్ల చాలామందిని కోల్పోయినాం. మహాత్మా గాంధీ తెలుసా మీకు? ఆయన ఎక్కడో ఒక దేశంలో, లండనా సంథింగ్ ఎక్కడో పోతే, అమెరికాలోనో సంథింగ్ ఎక్కడో దేశం గుర్తు రావట్లేదు, నల్ల జాతీయులను ఆ చర్చిలోనికి రానిరట. నల్ల జాతీయులను ఆ చర్చిలోనికి రానికపోతే ఈయన కూడా ఆ చర్చికి వెళ్దామని వెళ్తే ఆయన ఇక్కడ బ్లాక్ పర్సన్స్కి ఆ పీపుల్ను డోంట్ ఎంటర్ ఇన్ టు చర్చ్ అని అంటే ఆయన పాపం బయటకు వచ్చాడు. సత్యంత వరకు బైబిల్ని నమ్మాడు కానీ క్రైస్తవుని నమ్మలేదు సార్ మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు బైబిల్ను నమ్ముతాను కానీ క్రైస్తవుని నమ్మనన్నాడు. క్రీస్తుని నమ్ముతాను కానీ క్రైస్తవుని అసలు నమ్మనన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పిన ఆ మాటను పట్టుకొని సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుందురన్న ఆ సిద్ధాంతాన్ని అనుసరించి ఉప్పు సత్యాగ్రహము పోరాటం చేసి కత్తి పట్టకుండా, తుపాకీ పట్టకుండా భూమికి భారతదేశానికి స్వతంత్రం తెచ్చాడు ఆయన. బైబిల్ సిద్ధాంతాన్ని నమ్మి అలాంటి వాడిని కూడా కోల్పోయినాం సార్ మనం. ఈరోజు మాల సంఘం, మాదిగ సంఘం, రెడ్డి సంఘం, కమ్మ సంఘం, సోదరి సంఘం, సిగ్గులు ఎదురు సావరాదండి మీరు పోయి మీ బతుకులు మీది ఒక సేవ. ఆడేమో వివేకానందుని కోల్పోయినాడు, వీళ్ళేమో మహాత్మా గాంధీని పోగొట్టినారు. ఈ కుల సంఘాలు పెట్టుకొని ఎంతమంది సేవకులను, ఎంతమంది గొప్ప మహనీయులను కోల్పోతున్నామో తెలుసా? ఇదో సేవ. పక్కన రెడ్డి సోదరి పెట్టు. ఎందుకంటే మా కులపోలు మా దగ్గరకు వస్తారండి. కులం చూసి వచ్చినోడు కులాన్ని వెంబడిస్తాడు, క్రీస్తుని కాదు. సిగ్గులేదు వీళ్ళకి. ఇలాంటి దొంగల వలన క్రైస్తవ్యానికి అవమానం వస్తుంది, క్రీస్తుకు అవమానం వస్తుంది. ఆయన అడుగు జాడల్లో నడవండి అంటే వీడికి ఆలోచనలు, ఈయన తెలివి ఎక్కువైపోయింది. ఈయనది అప్లై చేస్తున్నాడు, మొత్తం వీళ్ళ తెలివిని అప్లై చేస్తారు. అయ్యగారు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు సేవ చేయడానికి కూడా చెయ్యి. ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు? మా బంధువులు పలానా ఊర్లో ఉన్నారు, అలా బజార్లో కట్టుతాను. రైలు కింద పడి సేవరాను, రైలు కింద పడి సార్ దరిద్రం బాద్ది. ఏడ సేవ చేయాలా? బంధువులు కాడ చేస్తావు. సిగ్గు ఉండదు. ఈ మధ్యకాలంలో మరి మన అంతర్జాతీయ సువార్త సేవకులు ఏమంటారు, కోపడతారేమో నీ మాట్లాడితే. సింగపూరు, దుబాయ్, మన తెలుగు వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే సువార్త చేయడానికి సేవకు పోతారు. వాళ్ళు పిలిస్తే కుటుంబ ప్రార్థనలు పెట్టడానికి. ఎవడు ఉన్నాడు సార్, మొత్తం కొట్టుకుని 20 మంది ఉండరు. ఆడేమంటారు తెలుసా? దుబాయ్ దేశంలో సేవ చేయడానికి వెళుతున్న పలానా సేవకుడు అని పెడతారు. ఎక్కడయ్యా? దుబాయ్లో ఎవరి దగ్గర? తెలుగు వాళ్ళ దగ్గర. తెలుగు వాళ్ళ దగ్గర చేయడం కూడా సువార్తనేనా? మరి అట్టయితే మిషనరీస్ ఏంది దేశాలు వదిలిపెట్టి వచ్చి చేసిరు? తెలుగు రాదు, భాష రాదు, వచ్చి ఇక్కడ ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? బైబిల్కి యాంటీగా పరిచర్య జరుగుతుంది సార్. అమెరికాలో వెళ్ళి కూడా మన వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్ తెలుగు వాళ్ళ దగ్గరే సేవ చేసి వస్తారు. ఇంక యాడికి పోరాళ్ళు. ఎందుకో తెలుసా? తెలుగు తప్ప రెండోది రాదు. ఇంకోటి ఏదైనా వచ్చినా మాకు రాదు, మాకు తెలియదు. ఏదైనా వచ్చినా వాళ్ళైతే కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళ ఇళ్ళకి పోతే అన్నం పెడతారు, మంచిగా రూమ్ ఇస్తారు, లాడ్జింగ్ ఇస్తారు, పండుకుంటారు. మిషనరీస్ అలా చేయలేదుగా. మిషనరీస్ ఒక డేవిడ్ లివింగ్స్టన్ గారిని చూడండి, నర్రమాంస భక్షకుల దగ్గర పోయి సేవ చేసి వచ్చాడు. హలో అయ్యగారు, నాకు దర్శనం వచ్చింది అయ్యగారు, సేవ చేద్దాం అనుకోండి. చెయ్యయ్యా. ఎక్కడ చేస్తావయ్యా అంటే మా బంధువుల దగ్గర. ఆహా సేవ ప్రభు సేవ కాదు, నీ బంధువుల సేవ అయ్యేది. దేశం దాటరు, ఊరు దాటరు, తెలియనోడు లేకపోతే పరిచర్యకు పోరు. ఇదా పరిచర్య?
అది తెలియదా ప్రభుకి? పరలోకం విడిచిపెట్టి రావాలా? స్తోత్రం. ఇంటర్నేషనల్ స్పీకర్లకు అందరికీ అతి తెలివి ఎక్కువైపోయి విదేశీ యాత్ర ముగించుకొని వస్తారు. అహ్మద్ చూసినప్పుడల్లా నాకు పిచ్చి లేస్తుంది. అరే ఈడు దురాత్మ ఈడు ఖచ్చితంగా సైతాన్ని కొడుకేయడు. అయ్యా ఏం సేవ చేసి వచ్చినవయ్యాడా? విశ్వాసులు ఇచ్చిన కానుకలు తెచ్చుకొని ఇక్కడ కార్లు కొంటావు, అక్కడ వాళ్ళు ఇచ్చిన డబ్బులు పెట్టుకొని బంగారం కొంటావు. ఇదేమన్నా దేవుడు నన్ను ఆశీర్వదించారబ్బా, అది కూడా ఆశీర్వాదమేనా? అది కూడా ఆశీర్వాదమే. గిద్యోను అయ్య గారు తెలుసా మీకు? గిద్యోను, బైబిల్లో ఒక ఆయన ఉంటాడు గిద్యోను గారు. చెప్పండి అయ్యా, తెలిసిన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. గిద్యోను పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. పోయి యుద్ధం చేసి అందరు చంపేసిరా. ఆడ నీకేం చెప్పానో ఆ మోయాబీయులు అందరిని హతమార్చిరా పూరా నాయన అంటాడు. పోయినోడు ఏం చేయాలి? దేవుడు చెప్పేసిన పనిని చేసి రావాలి కదా. ఏం చేస్తాడు తెలుసా? వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగారు సొమ్ము, ఒంటెల మీద ఉన్నది, వీళ్ళందరి దోపుడు సొమ్ము అంతా తెచ్చుకుంటాడట. అడిగి మరి పోతుంటే ఇనప నక్లెస్లు కనబడితే వదిలిపెడతామా మనం? హలో, తలకని మెరుస్తున్నాయి రైట్ ఉంగరాలు, వదిలిపెడతాం మనం? ఏదో అని అన్ని మూట కట్టుకొని ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అందరూ మరి ఇంత బంగారం ఉందని అంటే డౌట్ వస్తుంది కనుక దీంతో మనం కొత్త ప్లాన్ చేయాలి, డిజైన్ చేద్దాం అనుకున్నాడట. ఏం ప్లాన్ అంటే ఒక ఏపోదును చేద్దాం అనుకున్నాడట. ఏపోదు అంటే ఏంది? యాజకుడు పెట్టుకునేది. ఏంటి? యాజకుడు పెట్టుకునే ఏపోదును తయారు చేసి ఇంట్లో పెట్టాడట. ఇశ్రాయేలీలు అందరూ అబ్బో మన గిద్యోను అయ్య గారట పెద్ద ఏపోదును తయారు చేశాడంట. అంటే అందరూ వచ్చి దండం పెట్టుకుని పోతున్నారట. అది ఏమైందో తెలుసా? ఇశ్రాయేలీలు వ్యభిచారం చేసే కారణమైందంట. అది ఇశ్రాయేలీలకు ఉరిగా మార్చబడిందంట. ఎందుకు చేశాడు తెలుసా ఈ గిద్యోను గారు? మీకు ఇది అర్థమవుతుంది లాజిక్. ఏపోదు ఎందుకు చేశాడు తెలుసా? ఇది అక్రమ సొమ్ము అని ఎవడికి డౌట్ రాకుండా. స్తోత్రం చెప్పట్లేదు. ఇది అక్రమ సొమ్ము అని ఎవడికి డౌట్ రాకుండా ఏపోదు పెట్టాడు. ఏపోదు అంటే ఏంటి? యాజకుడు పెట్టాడు, దేవుడిదే బాబు. డౌట్ రాకుండా పెట్టేశాడు. ఇదేమైంది చివరికి? ఉరి. చదువుతారా మాట? చదువుతారా? ఇంట్రెస్ట్గా ఉన్నారా? ఇబ్బందికరంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. మోయాబీలను చంపిరారా నాయన అంటే పోయి కొల్ల తొట్టుకొని సొమ్మంతా తెచ్చుకొని, ప్రైజ్ ద లార్డ్. ఈ బంగారం అంతా దేవుని తెచ్చుకున్నాడు. అసలు కావాల్సింది ఈయనకి. దీన్ని కవరింగ్ చేయడానికి ఏపోదు చేసి పెట్టాడు. ఇది వచ్చిన తర్వాత ఏమైందంట? గురంటే ఏంది? గురండి ట్రాప్. హలో, ట్రాప్ ఇంగ్లీష్లో ట్రాప్ అంటారు. ట్రాప్ అంటే ఏంటో తెలుసు? ఎలకని పట్టడానికి పెడతారే, ఎలకని పట్టడానికి పెడతారు తెలుసా? ఎలకపోను. అతి తెలివి కల్లోళ్ళు అందరూ ఈ ట్రాప్లో చిక్కుకున్నారు. పెద్ద పెద్ద సినిమా మన సంస్థల డైరెక్టర్లు అందరూ ఇలా చిక్కుపడ్డారు. దొంగ రిపోర్ట్ రాయడం, దొంగ మాటలు చెప్పడం, వీళ్ళందరూ అదే బ్యాచ్, గిద్యోని బ్యాచే. దేవుడు నన్ను ఏడరా నిన్ను ఆశీర్వదించింది? ఏడయా? ఇదివరకు 1000 రూపాయలు సపోర్ట్ ఇచ్చి 10,000 రాసుకునేది. 4 సంతకాలు. ఈడెవడు అనుకుంటున్నారు? గిద్యోని కొడుకు. ఎవడనుకుంటున్నారు వీళ్ళు? ఈ మాటలంటే సైతాన్ గాడు వాళ్ళ శత్రువు అయిపోతారు నాకు. అయినా పర్లేదు రే, భయపడే రకం కాదు. స్తోత్రం చెప్పు. భయపడే రకాలేం కాదు ఇది. గిద్యోను కూడా తను దేవుని సేవే చేస్తున్నాడు అనుకున్నాడట. చివరికి ఏమైంది? ఊరొచ్చిందంట. ఆయన వల్ల ప్రజలకు ఊరొచ్చిందంట. విదేశాలకు పోయి సువార్త చెబుతున్నానని సంపద తెచ్చుకొని ఇక్కడ కూర్చుకుంటున్న గిద్యోనులందరూ మీ కుటుంబాలకు, సంఘాలకు ఉరే. రాసిపెట్టుకో. అక్షరం కాదు, ఆత్మ మాట్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అక్షరము చంపుతుంది, ఆత్మ బ్రతికింపజేస్తుంది. మేము బైబిల్ రోజు ఉదయం పొద్దున్న తలస్నానం చేసి చదువుతాం. చదువయ్యా ఏం కాదు, చదవడం కాదు ముఖ్యం, ఉద్దేశం అర్థం కావాలి. గిద్యోని చివరికి ఏమైపోయాడు? రాజుగా పెట్టి న్యాయాధిపతిగా చేరంటే వాళ్ళందరికీ ఉరి తెచ్చి పెట్టాడట. ఎందుకు సార్ సేవకుడిగా దేవుడు మనల్ని పిలిచింది? ఉరి కావడానికా?
ప్రైజ్ ద లార్డ్. మనందరము దీని వెనక ఉన్న పరిశుద్ధాత్మ స్వరము గ్రహించుదుముగాక. ఇస్సాకారీయులు తెలుసా మీకు? ఇస్సాకారీయులు గురించి విన్నారు ఎప్పుడన్నా? బ్రదర్ ప్లీజ్ కమ్. ఇస్సాకారీయులు తెలుసా మీకు? ఎస్, సమయోచితమైన జ్ఞానం కలిగిన వాళ్ళట వాళ్ళు. సమయోచితంగా ఎలా నడవాలో ఇశ్రాయేలీయులను నడిపించే పనులు ఉన్నారట వాళ్ళు. ఆ మాట చదువుతారా? మొదటి దినవృత్తాంతములు 12:32. ఏ జ్ఞానం అంట? సమయోచితంగా మాట్లాడడం కూడా సేవకులకు రావాలి. కొత్త సంవత్సరంలో వాక్యం చెప్పండి అంటే ఈస్టర్ ప్రసంగాలు చేస్తారు. క్రిస్మస్లో వాక్యం చెప్పమంటే ఈస్టర్ ప్రసంగాలు చేస్తారు. కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పమంటే చేతబడి, దయ్యాలు, పిశాసుల గురించి చెప్పొస్తారు. సేవకుడికి సమయోచితమైన జ్ఞానం ఉండాలి. ఇస్సాకారీయులు సమయోచితంగా మాట్లాడేవారు. ఇంకొకటి, వీరి గోత్రపు వారందరూ ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ అట వారి ఆజ్ఞకు బద్ధులై ఉండాలట. బద్ధులు అంటే ఏంటో తెలుసా? అయ్యా నువ్వేం చెప్పినేంటనే. సమయోచితంగా నడుచుకుంటూ సేవలో ఉన్నటువంటి సేవకులను మనం అనుసరించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనం వెంబడించవలసినటువంటి పరిచర్యలు, వ్యక్తులు ఎవరో తెలుసా? కాలాన్ని గుర్తుపట్టేవారు కావాలి. ప్రస్తుతము జరుగుతున్న విషయాలను గుర్తుపట్టి వాటికి అనుకూలంగా బోధించే బోధకులను మనము వెంబడించాలి. ప్రైజ్ ద లార్డ్. వర్షాకాలంలో వరి ఎత్తవలసిన టైంలో వరి ఎత్తాలి, అవునా? ఎండాకాలం ఎవరైనా వరి ఎత్తుతారా? ఇప్పుడు కోతలు కోసే టైంలో ఎవరైనా నాటు పెడతారా? రైతులు కాలజ్ఞానము, సమయోచితమైన జ్ఞానం కలిగిన వాళ్ళు కనుకనే వర్షాకాలం ఏమో నాట్లు పెడతారు, ఎండాకాలం ఏమో కోతలు కోస్తారు. ఇప్పుడు మనం సేవకులంగా మన బోధలు ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు మనం ఉన్నది ప్రభు రాకడ దినాలలో. చెప్పండి, ప్రభు రాకడ దినాలలో. ఇప్పుడు రాకడను గురించిన హెచ్చరికలు, సూచనలను మనం గుర్తుపట్టాలి. గుర్తుపట్టలేదా మనం కొన్ని మిస్ అవుతాం. ఇస్సాకారీయులు ఎలా నడుచుకోవాలో వారికి మాదిరిగా ఇశ్రాయేలీలు ఎలా నడుచుకోవాలో ఇస్సాకారీయులను పెట్టాడు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఆజ్ఞకు లోబడి ఉండేవారట, బద్ధులై ఉండేవారు. మీరేం చెప్పినంటమే. దెబోరా తెలుసా మీకు? ఇస్సాకారీయుల గురించి చెప్తే ఇది ఒక 2 రోజుల ప్రసంగం, పిచ్చెక్కిద్ది. సంఘాలలో చెప్పే మాటలు ఇవన్నీ. ప్రాస్పరిటీ గురించి, ఆశీర్వాద, స్వస్థత, దీవెనల కొరకు గుండు శామెల్ అనేటువంటి వ్యక్తిని విడిచిపెడితే ఇప్పుడున్న ప్రాస్పరిటీ వాళ్ళు ఎవరు తట్టుకోలేదు. వాస్తవం సార్, కానీ దేవుడు నన్ను అవన్నీ ఆ బ్రెయిన్లో ఉన్న అన్నీ ఎరేజ్ చేసి పెట్టాడు. ఇది కాదు నాన్న, ఇది కాదు నీవు చేయాల్సింది, నేను వచ్చే టైం అయింది, నా సంఘాన్ని సిద్ధపరచు. నా సంఘాన్ని ఇప్పటిదాకా మీకు ఎక్కడైనా సిద్ధాంతం కనబడిందా? సిద్ధాంతం, నా బోర్డు, నీకు జీతం ఏముండవు సార్ మనకాడ. సిద్ధపరిచే బోధ. కహాతీలు ఏం చేశారు? మందిరాన్ని సిద్ధపరిచారు. యాజకులు, ప్రధాన యాజకులు వచ్చేలోపు సిద్ధపరిచారు. ఆయన వచ్చేసరికి సంఘాన్ని సిద్ధపరిచే పనులో నేనున్నాను. నాతో పాటు మీరు కూడా తోటలో చతపని వారు కనుక మీరు కూడా మీ సంఘాలను, మీకు ఇచ్చిన పరిచర్యలను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకోండి. ఆయన వచ్చేది మనల్ని తీసుకొని పోవటానికి. ఇక్కడ ఆస్తులు ఇస్తాను, ఇక్కడ కోట్లు ఇస్తానని నా యేసయ్య నీకు వాగ్దానం చేయలేదు, అది తప్పుడు బోధ. ఆయన ఇచ్చిన వాగ్దానం ఒకటే, నిత్య జీవము మనకు అనుగ్రహించేదనని ఆయనే మనకిచ్చిన వాగ్దానం. మనకిచ్చిన వాగ్దానము నిత్య జీవమును గురించి ఇచ్చాడు. అది ఆయన వచ్చినప్పుడే మనం అది పొందుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్ చెప్దామా? సమయమును గుర్తుపట్టాలి, కాలాన్ని గుర్తుపట్టాలి. ఏం బోధ అవసరం మనకు, ఏ ఉద్దేశముతో మనం ఈ మాటలు వింటున్నాం, అది గుర్తుపట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకారీయులు ఏం చెబితే అది ఇశ్రాయేలీలు దాన్ని వినేవారట. ఈ రోజున మనం ప్రభు రాకడ గురుతులు, సూచనలు మనం గుర్తుపట్టి ఆ రాకడ బోధలను, ఆ రాకడ హెచ్చరికలను మనం వెంబడించాలి.
మన గత్యంతరం ఏమి లేదు. డెబ్బై సంవత్సరాలు వచ్చిన బోధకులు కూడా ఈ రోజున మైకు పెట్టుకుని ఏం చెప్తున్నారు తెలుసా? పొట్టి చెక్కయ్య కథలు చెప్తున్నారు సార్. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న ప్రీచర్స్, ఆ పాస్టర్స్, బిషప్లు కూడా చెప్తున్నారు, దేవుడు నీ ఇంటిని చెక్కయ్య ఇంటినిగా దీవించబోతున్నాడు. చిన్న ఆ తప్పిపోయిన కుమారుడి బోధలు చెప్తున్నారు. ఏంది సార్ ఇదే? ఇంకా ఇప్పుడు అవసరం మనకి? ఇప్పుడు ఏం అవసరం సార్? సంఘాన్ని సిద్ధపరిచే బోధలు కావాలి. ప్రైజ్ ద లార్డ్. మీరు రాసుకున్న దాంట్లో ఒకవేళ మీకు ఇష్టమైనది కావచ్చు, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ఇంటెన్షన్ గుర్తుపట్టమని మీకు గుర్తు చేస్తున్నాను. మిమ్మల్ని తప్పు పట్టడానికి నేను ఇక్కడికి రాలేదు. దేవుని వాక్యం అనే అర్థం ముందు మిమ్మల్ని నిలబెట్టడమే నా పని. సరి చేసుకుంటే మీకు అర్థమైతే నేను కూడా ఇది చేయడం మంచిది, నా సంఘాన్ని సిద్ధపరచుకోవాలని నీవు కూడా చేస్తే మంచిది, మీ సంఘాలు సిద్ధపరచుకోవడం మంచిది. హల్లెలూయా. ఒక భారంతో తిరిగి వెళ్ళండి, ఒక దర్శనంతో తిరిగి వెళ్ళండి. కట్టుకథలు, కల్పనా కథలు ఎక్కడ కనబడతాయి ఎక్కువగా? మీరే చెప్పండి సార్. సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూస్తారు కదా సార్. మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూస్తారు. అపోస్తలిక వాయి ఛానల్ మీరు ఎంతమంది చూస్తారు? 1, 2, 3. మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. 10 సంవత్సరాలు అయింది సార్, 4,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. నేను ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను. అయింది పోతే పోయింది. నాకు ఇచ్చిన పిలుపు దర్శనం ఏందో తెలుసా? హెచ్చరిక పరిచర్య, ప్రభు రాకడికి సిద్ధపరిచే బోధల. మీరు ఏనండి 2-3 ప్రసంగాలు ఏనండి, ఉపదేశాలు ఉంటాయి, చాలా డీప్గా ఉంటాయి. మీకు అర్థమైతే సంఘంలో మాట్లాడే అలాగుంటాయి, సేవకుల మధ్యలో మాట్లాడే ఇంకెలాగుంటాయి. పెట్రోల్ పోసి తగలబెట్టినట్టే ఉంటుంది. కిరసనాలు పెట్టి కాదు, పెట్రోల్ పోసి తగలబెట్టినట్టే ఉంటాయి. శత్రువులు చేసుకున్నా పర్వాలేదు, యేసు రక్తమే చేయి. నేను అందరిని మెప్పించడానికి సేవకు రాలేదు, ప్రభువుని మెప్పించడానికి వచ్చినాను. మనుషులను సంతోషపెట్టు వాటనైతే నేను దేవునికి దాసుడనే కాకయ్యపోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఏమి నచ్చిందో ఆ నచ్చే పని చేయడమే నా పని. రెకాబీయుల గురించి అన్నారా మీరు? రెకాబీయులు, వెరీ గుడ్. మీకు ఒకసారి నేను టీచ్ చేశాను. జక్కయ్య కథలు, రక్తస్రావం కథలు, దేవునికి 100 ఇస్తే 200 వస్తాయి, ఈ దరిద్ర ప్రసంగాలు నాకు రావు. నా పని ఇది కాదు. రెకాబీయులు విన్నారా? ఎన్నని వారు చేయలేపండి. వాళ్ళ తండ్రి, వాళ్ళ పితరుడు వాళ్ళకట మీరు ఇల్లులు కట్టుకోవద్దురా అని చెప్పాడట. హలో, వాళ్ళ నాన్న వాళ్ళ పితరుడు అట, అంటే వాళ్ళ వంశంలో ఉన్న ఒక పితరుడు అంట ఒక మాట చెప్పాడట, అరే బాబు మీరు ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవద్దు, ద్రాక్షారసం తాగొద్దు అని చెప్పాడట. ఆయన మాట విని జీవిత కాలములో వాళ్ళు ఇల్లు కట్టుకోలేదంట, ఎవరన్నా ద్రాక్షారసం పోసినా తాగేటోళ్ళు కాదట. దేవుడు ఒకరోజు ఇర్మియా దగ్గరికి వచ్చాడట. హలో, ఇర్మియా దగ్గరికి వచ్చి, ఇర్మియా ఇట్లా ప్రభు అయిందయ్యా, నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేస్తావా అన్నాడట. చేస్తాను ప్రభు. ఏంటయ్యా టాస్క్ అంటే, రెకాబీలు అని ఒక జాతి ఉంటుంది మీ దగ్గర ఉంటారు, వాళ్ళందరితో రేపు మీటింగ్ పెట్టాలను. మనం మీటింగ్లు పెట్టమంటే ఏం పెడతాం? విశ్వాసులతో మీటింగ్లు, పైసలు వచ్చే మీటింగ్లు పెడతాం మనం. ఏందయ్యా మీటింగ్ అంటే, నా మందిరంలోనికి రేపు వాళ్ళని తీసుకురావాలి. వాళ్ళు మందిరంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి అందరికీ కప్పులో ద్రాక్షారసం పోయాలను, పోసి తాగమని వాళ్ళకి ఇవ్వాలను అంటాడు. ప్రభు అది ఎంత పెద్ద పని ప్రభు, పిలుస్తానయ్యా, ఇంటికి పిలిపించి వాళ్ళ మందిరంలో ఇస్తాను ప్రభు అన్నాడట. 35వ అధ్యాయం నాయన తీసుకోండి, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. అది మేమేం చేయట్లేదు, ద్రాక్షారసం తాగట్లేదు, ఇల్లులు కట్టుకోవడం లేదు, ఇంకా మా తండ్రి చెప్పాడు. అసలు మా తండ్రికి మేము విధేయులమయ్యాము, మా తండ్రి మాకు ఏం చెప్పాడో అది సత్యదాకా మేము అది చేయము, విధేయులమవుతున్నాం మేము. అది వాళ్ళ సాక్ష్యం. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎవరో వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చెప్పాడట, చెప్పి చచ్చిపోయాడట. చచ్చిపోయినాక కూడా వీళ్ళందరూ ఎవరిని పాటిస్తున్నారు? ఆయన చెప్పాడు కనుక మేము విత్తనాలు ఎత్తాం.
ద్రాక్షారసం తాగం, ఇల్లులు. ఎంత నిబంధన సార్ అది, ఎంత కమిట్మెంట్ సార్ అది. అదేంట ద్రాక్షారసం తాగట్లేదంటే మా తండ్రి చెప్పాడు తాగమని. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, ఇర్మియా చూసావా, వాళ్ళ పితరుడు, వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి ఎప్పుడు చెప్పాడు, వాడు ఇప్పుడు లేడు, వాడు చెప్పిన మాటని ఇంత సీరియస్గా తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. నా వాళ్ళు ఉన్నారు సార్ గాడిదలు, మా గాడిదలు ఉన్నారు, ఎన్ని చెప్పినా ఎక్కదు మా వాళ్ళకి. గర్వాంధులు, గర్విష్ఠులు, విధేయత లేదు. చదువయ్యా. నేను పెందల గడలేసి నేను మాట్లాడుతూ వచ్చాను, నా సేవకులను పంపుతూ వచ్చాను. చెప్తామా అంటే దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళ నాన్న ఎప్పుడో చెప్పాడు, దాన్ని ఎంత సీరియస్గా ప్రకటిస్తున్నారు, వీళ్ళు పాటిస్తున్నారు. మీరు నా మాట వినాలని పెందల కడలేసి నా ప్రవక్తలను పంపిస్తున్నాడు, మీరు మాత్రం అసలు వింటలేదు. ఇప్పుడు మీకు వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంది? హెచ్చరిక మాటలు చెప్పేటోళ్ళు ఎంత ఏమంటారు తెలుసా? ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, హెచ్చరికలు చేసే వాళ్ళ మీద అంటే పగలు పడతారట. ఏం చేస్తారు? పగబడతారట. అని చెప్పాలో మేము యేసు ప్రభు మీద పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు పగబట్టారుగా, చంపారు కదా. ఈ రోజున హెచ్చరిక బోధ చేసేటువంటి సేవకుల మీద కూడా అలాగే ఉంటారు. అందుకనే చాలామంది రాజీ పడిపోయి బోధలు చేస్తుంటారు సార్. భయపడి వాళ్ళతో ఎందుకులే, అందరం కలిసి ఉందాం సార్, అందరం కలిసిమెలిసి ఉందాం, ఐక్యతగా ఉందాం. బా ఎక్కడ లేని ఐక్యత. పక్కకు పోయి అరే వీడిది 2 3 ఏంటి 2 అంటే ఏంది వార్త, 3 అంటే ఈనాడు, పేర్లు కోడ్ నేమ్లు. అరే చూడరా ఇది 2 చూడరా ఎంత తెలివి ఉందో, అరే ఇది 3 ఇంత మనం కలగకూడదు. ఏంది ఇది? ఐక్యత. కూర్చొని ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, దేవుడు మనందరినీ ఐక్యంగా ఉండమన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎక్కడరా? ఎక్కడ? 2 కాడ 3 కాడ చెప్పే నీ కాడ ఐక్యత ఉన్నది. వీళ్ళంతా సేవకులు అనుకుంటున్నాం, మన సర్ప సంతానం ఇది. చెప్పండి గట్టిగా, ఈ సర్ప సంతానం సార్, ఇది సర్ప సంతానం. క్రియలలో లేదు, విధేయత లేదు, క్రమము లేదు, కానీ మేము మాత్రం మంచిగానే ఉన్నాం. రెకాబీలట వాళ్ళ నాన్న చెప్పిన దాన్ని పాటించారట, దేవుడు చెప్పింది మనం ఎంత పాటిస్తున్నాం సార్, మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం, ఆలోచన చేద్దాం. అసలు మనము దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆయన మాటలను పట్టుకుని ఎంతగా మనం బ్రతుకుతున్నాం. ఎంత అవిధేయతో తెలుసా? ప్రపంచంలో ఐక్యత గురించి ఏ గ్రంథం చెప్పదు, బైబిల్ చెప్తుంది, కానీ బైబిల్ పట్టుకున్నోడికి ఐక్యత ఉండదు. మీరు చూసారు ఎప్పుడన్నా? ప్రేమ గురించి బైబిల్ తప్ప ఎక్కడ ఎక్కువ ఏ గ్రంథం చెప్పదు, కానీ ఈడికే ప్రేమ ఉండదు. ఎందుకు మరి చేయడానికి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం నిలబడే రోజున అన్నీ తేలిపోబోతున్నాయి. అందుకని హెచ్చరిక మాటలు మీకోసం వస్తున్నాయి. వచ్చేలోగా సరి చేసుకోవడానికి ఒక అవకాశం ప్రభు ఇస్తున్నాడని గ్రహించుదుము గాక. ఆమేన్ చెప్తామా? ఈ మాటలు వినకుండా ఒకవేళ దబ్బుకుని ఏదో పోయినామనుకోండి, నాకు సంబంధం లేదు, మీరే ఉత్తరవాదులు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ప్రభువా నువ్వు నన్ను ఏ పనికి వాడుకోవాలనుకుంటున్నావు వాడుకో, నీవు చెప్పిన పని అయితే నెరవేరుస్తాను, నాకే సంబంధం లేదు ప్రభు. ఇది అయిపోయిన తర్వాత కూడా నేను చేసే ప్రార్థన ఇది, ప్రభు నువ్వు చెప్పమన్నా చేయమన్న పని చేసి వచ్చాను, నీకు తర్వాత నీదే, నాకు సంబంధం లేదు. హలో, పిలాతే చేతులు కడుక్కున్నాడు, సేవకులంగా నేను క్లియర్గా ఉండకూడదు? పిలాత్ ఎలాగున్నాడు? మరి సేవకులంగా మనం ఉండకూడదా? ఏ రోజు లెక్క ఆ రోజే, ఏ రోజు లెక్క ఆ రోజే. రేపటిది ఇవాళకి సంబంధం లేదు, ఇవాళ ఎట్టున్నావు రేపు ఎట్టుంటావు. దేవునికి స్తోత్రం. ఆకలి అవుతుందా? దేవునికి స్తోత్రం చెబుతామా? హృదయం మండుతుందా? పేగులు మండుతున్నాయా? ప్రైజ్ ద లార్డ్. రెకాబీయులు తీసుకున్న తీర్మానాన్ని వాళ్ళు సచ్చేదాకా మార్చుకోలేదట. మరి మన తీర్మానాలు ఎలాగ ఉండాలి సార్? మన తీర్మానాలు, మన రోషం మన ప్రభు కొరకు అలాగే మండాలనే తాపత్రయం ఉండకూడదా? మన ప్రభు అయిన యేసయ్య అడుగు జాడలలో ఆయన ఎలా చేశాడు అలాగూ నడుచుకుందుముగాక. అపోస్తులుడిగా న్యాయం చేశాడు, న్యాయబద్ధంగా బ్రతికాడు ఆయన. ఒక అపోస్తులుడు అనే పదం కానే మనకు గంట పట్టింది. ఏం స్టీఫెన్ బ్రదర్? ప్రవక్త,
కాపరి, ఉపదేశి, సువార్థికుడు ఇవన్నీ వినేసరికి మనకి ఫీజులన్నీ ఎగిరిపోయి లోపల మొత్తం కడుపులో ఉన్న పేగులన్నీ బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం. మనకు మాదిరి మన ప్రభు అయిన యేసయ్య. ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ పాత నిబంధనలో వాళ్ళు ధర్మబద్ధంగా చేశారు, ఆ పరిచర్య జరిగింది. ఈ క్రొత్త నిబంధన కాలంలో పౌలయ్య గారు చేశాడు, పేతురయ్య గారు చేశాడు, మా పెద్ద ఆత్మీయ తండ్రి చేశాడు. ఏలని కాదు సార్ మన మాదిరి, మన ప్రభు మనకు మాదిరి. ఆయన మాదిరి. నేను చర్చి కట్టుకున్నాను, ఇంక యాడికి పోని చర్చి నా సేవ అంటానికి లేదు. ఏం పరిచర్య చేయాలో కూడా ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏమేం పనులు చేయాలో మీకు గుర్తు చేయడానికి అపోస్తలిక వాయిస్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అపోస్తలుడిగా న్యాయం చేశాడు, ప్రవక్తగా కూడా న్యాయం చేశాడు. ఆయన యేసయ్యని ముస్లిమ్స్ అంటారు, ఆయన ప్రవక్త అండి, దేవుడు కాదంటారు. అవునా, ఆయన ప్రవక్తే. నేను ప్రవక్తగా నమ్ముతాను, దేవుడిగా కూడా నమ్ముతాను. నమ్మితే నమ్ము, లేదు నీతో డిస్కషన్ అవసరం నాకు. ఎప్పుడు ఆయన శిలువ మీద లేదు, ఆయన నుంచి ఎవరో చేసే నువ్వు నమ్ము, నేను నమ్మను. నేను నా కొరకు చనిపోయాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, సమాధి చేయబడ్డాడు, లేపాడు. నా విశ్వాసం. నీ మాటలు నీ గలిపిలి కావాల్సినంత అవసరం నాకు లేదు. హలో, అది నీ గ్రంథంలో రాయబడింది, నాకు సంబంధం లేదు. బైబిల్ రాసి 2000 సంవత్సరాల పైనైంది, నీ గ్రంథం రాసి 600 సంవత్సరాలు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 600 సంవత్సరాలకు నువ్వు రాసుకున్నావు, నాకేం సంబంధం నీ గ్రంథంలో. ఇంకోటి ఏందో తెలుసా, నీ గ్రంథంలో నా యేసయ్య ఉండడం గొప్ప విషయం. స్తోత్రం చెప్పు. దానికి నీకు సంబంధం లేదు. ఇప్పుడు నా గ్రంథంలో నీది ఉందని చెప్పట్లా, నీ గ్రంథంలో ఉందంటున్నా కూడా స్తోత్రం, మంచిది. మా గ్రంథంలో ఆయన గత జీవితంలో ఆయన కంటే ముందు, నీకంటే ముందు రాయబడిన చరిత్ర మొత్తం మా చేతిలో ఉంది. సిబిఐ రికార్డు మొత్తం మా దగ్గర ఉంది. ఇప్పుడు రికార్డు ఇది మేము నమ్ముతాం, నీది నాకెందుకు అవసరం. హలో, ప్రైజ్ ద లార్డ్ చెబుతామా. వాళ్ళు వచ్చి గలిబిలి పెడతారు కొంతమంది, ప్రవక్త అండి ఆయన, ప్రవక్త అండి. ప్రవక్తేనయ్యా, ప్రవక్త కంటే గొప్పవాడని ఉంది బైబిల్లో. ఎవరైనా ప్రవక్తే కాదు, నాట్ ఓన్లీ ప్రాఫెట్, అదర్ దెన్ ఆయన దానికంటే పెద్దోడు. ఆయన గొప్పతనం గురించి ధ్యానిస్తే బుర్ర పీజులు ఎగిరిపోతాయి. చదువుతారా మాట. ప్రవక్త గురించి మనము నేర్చుకోబోతున్నాం. మత్తయి పత్రిక, మత్తయి సువార్త 21:11 మాట. యేసయ్య ఏమంటున్నాడు చూడండి, 11వ అధ్యాయం, అదే అధ్యాయం 9వ వచనంలో ఆయనే చెప్పుకుంటున్నాడు. నువ్వేం ప్రవక్త అని కానీ ఆగిన పులి స్టాప్ పెట్టుకొని హల్లెలూయా, దానికంటే నేను గొప్పవాడు రాని ఆయన కొనసాగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ప్రవక్త పరిచర్య ఏంటో తెలుసా అండి మీకు ధైర్యం ఉందా? సర్ప సంతానమా, సర్పములారా అని ఎదుట ఉండి తప్పుడుగా బ్రతుకుతున్న వ్యక్తులకు హెచ్చరించే దమ్ముందా? ఆ దమ్మున్నోళ్ళే ప్రవక్తలు. స్తోత్రం చెప్పు. పాపం చేసే వాళ్ళ దగ్గరికి పోయమ్మా, ప్రభు నమ్ముకోమ్మా, నీకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు. తీయగా మాట్లాడడం కాపరుల పని, హెచ్చరిక చేయడం ప్రవక్తల పని. హలో, అర్థమైందా మీకు? డిఫరెన్స్ బిట్వీన్ సంఘ కాపరికి ప్రవక్తకున్న డిఫరెంట్ అదే. పాపం చేసినావా నరకానికి పోతావు, సత్తావు నరకానికి పోతావు అని చెప్పడమే ప్రవక్త పని. యేసయ్య ఎన్ని హెచ్చరికలు చేశాడు. సున్నం కొట్టిన సమాధులారా అన్నాడా లేదా? ఎవరిని? పరిసయ్యుల్ని, సద్దుకాయల్ని, శాస్త్రుల్ని. ఈ మాటలన్నీ ఇస్కారియోతు యోధాగాడు వినేవాడట. హలో, ఇలా గుండుసామేలయ్య గారు, హుజనారయ్య గారు కోదాట్లో మీటింగ్ పెట్టాడు. ఇక చూడండి, ఇస్కారియోతు యోధాలు మొదలవుతారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు పొదుగుకులు వీళ్ళని ఈ బాధ చేసుకుంటూ తిరిగేవాడట. ఏమని? సొన్నం కొట్టిన సమాధులారా అన్నాడు. ఇటు సాయంత్రం ఈ ఇస్కారియోతు యోధాగాడు పోయి వీళ్ళకాడికే పోయి ఈ సద్దుకాయలు శాస్త్రులు కాడి పొదుగుకులు వేసే మీ గురించే వాక్యం చెప్పాడా? మిమ్మల్నే తిట్టాడాయా? ఈడిపోయి చెప్తేనే సార్ వాళ్ళకి తెలిసేది. హలో, ఇస్కారియోతు యోధాగాడు వాడు తెలుసా? 2 తలకాయల పాముడు, 2 తలలు ఉన్న పాము లాంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే వాడు సర్పసంతానం. హలో, ఎవడు? పొదుగుకులేమో యేసు ప్రభు ఏమిటి ఉంటాడు, సాయంత్రం కాగానే శాస్త్రులు గడిపోయి మీటింగ్ పెట్టేసి
యేసయ్య నేను అట్టన్నాడు ఇట్టన్నాడు అని చెప్తూ వాళ్ళు అన్నాడా రైట్ టైం చూసి పట్టిరా, నీకు ఎంత కావాలరా, నీకు ఎంత కావాలంటే పట్టిరా, ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి. ఎవరితోటి? ఏ రోజు ఎవరన్నాడు? ఒక రాజును పట్టుకొని నక్క అనే ధైర్యం ఎవరుకుంటుంది సార్? హలో, ప్రవక్త అంటే ప్రవక్త, వాడు అవతలోడు ఎవడైతే నాగింది సార్, భయమే లేదు. స్తోత్రం, హల్లెలూయా. రోజు నేను కొన్ని స్టేటస్లు పెడుతుంటాను. ఎవరైతే మనకేం సార్, ఉతికి ఆరేయడమే దేశానికి మనం అవసరం. ప్రైజ్ ది లార్డ్. జనాలను ప్రజలను వెలిగించాలి, వెలుగు సంబంధికులను సార్ మనం. సార్ వాళ్ళు ఏమన్నా అంటారా సార్, మీ బలగం ఏంటి సార్, మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు సార్ అంటే యేసయ్య. మా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేడు, మాకెవరు ఉంటారు సార్, ప్రభువే మా బలం. స్తోత్రం చెప్పట్లా. భయపడితే ఎట్టయితే సార్, 150 సంవత్సరాలు లేవు సార్ మనకి లైఫ్, ఉన్నదే 60-70 సంవత్సరాలు. ఇప్పటికే 40 పోయినాయి. స్తోత్రం, 40 పాయింట్లు పోయినాయి. ఇక ఉన్నదంతా యాక్సిడెంటల్ అయిపోయి, ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు బ్రెయిన్లో నరాలు తెగితే తెలియదు, ఎప్పుడు బండి యాక్సిడెంట్లో పోతామో తెలియదు, ఏ క్యాన్సరో ఏ గుండె, నో గ్యారంటీ సార్. ఎలాగైనా పోవచ్చు. 150-200 సంవత్సరాలు దేవుడు మనకేం గ్యారెంటీ ఇవ్వలే. ప్రభు అయిన యేసయ్య పరలోకం నుండి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలకే ఆయనకి అదే పెద్ద సేవ అయిపోయింది. సిలువకు అప్పగించేశారు ఆయన్ని. ఎవరు? వీళ్ళే. ప్రవక్త పరిచర్య చేయడం చాలా కఠినం సార్, కఠినం, కష్టతరమైన పరిచర్య అది. ప్రైజ్ ద లార్డ్. చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడడానికి. మూడోది కాపరి పరిచర్య. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానని విసిక్కి చెందిన మనుషుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. కాపరి అంటే ఎవరో తెలుసా? కాచేవాడు. ప్రవక్త హెచ్చరించేవాడు. కాపరంటే కాచేవాడు. ఎవరిని కాచేవాడు? జీవితంలో విరక్తి చెంది జీవితంలో విసిగిపోయినటువంటి వారిని ఆత్మీయంగా కాసేవాడే కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడా? మన ప్రభు అయిన యేసు గురించి ఆయన కాపరి పరిచర్య గురించి బైబిల్ ఎన్నున్నాయి తెలుసా? గొర్రెల గొప్ప కాపరి అని రాయబడింది ఆయన పేరు. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అని రాయబడింది. హల్లెలూయా. చూస్తారా మాట? 1 పేతురు 2:25 మన ఆత్మల కాపరి ఆయన. గొర్రెల గొప్ప కాపరి ఆయన. హెబ్రీ పత్రిక 13:20 ఉంటుంది ఆ మాట. 1 పేతురు 5:4 కూడా చదవండి. మనం అందరం సంఘ కాపురులం కదా. ఇప్పుడు మనందరికి ప్రధాన లీడర్ యేసయ్యే. హలో, మనందరం మన సంఘాలకు బాస అయితే మనందరికి బాస ఆయనే, ప్రధాన కాపరి. ప్రధానం అంటే ఏంది? ప్రధాని అంటే మన భారతదేశానికి మొట్టమొదటి పౌరుడు. మన భూమి మీద ఉన్న ఇప్పుడు సంఘాలకి, రాబోతున్న సంఘాలకి, ఇప్పటికే చచ్చిపోయిన వాళ్ళ సంఘం అందరికీ ప్రధాన కాపరి మన ప్రభువుని యేసే. దేవునికి మహిమ కలుగును గాక. మూడో పరిచర్య సువార్థికుని పరిచర్య అన్నాను. సువార్త పరిచర్య కూడా యేసు ప్రభు వారు న్యాయం చేసి వెళ్ళాడు భూమి మీద. లూకా సువార్త 4:18 చదవండి. ఆయన నన్ను అభిషేకించెను. స్వార్థికుడేనా ఆయన? అర్థమవుతుందా బ్రదర్? తప్పిపోతున్నావా? ట్రాక్ ఏమన్నా లైన్లోనే ఉన్నావా? మనందరికీ బాస్ ఎవరు? ఆయన 5-fold మినిస్ట్రీ సంపూర్ణంగా చేశాడు అని గుర్తు చేయడమే నా ఉద్దేశం. సువార్థికుడిగా ఆయన ఎందుకు పంపబడ్డాడో, ఆయన పని ఎందుకు అభిషేకించబడ్డాడో కూడా లేఖనాలలో ఉన్నాయి. కాపరిగా ఆయన ఎవరికి కాపరి, ఎందుకు కాపరి కూడా మనం విన్నాం. 5వది ఉపదేశకుడు. ఉపదేశకుడు అంటే అర్థమేంటో తెలుసా? మాస్టర్. ఇంగ్లీష్లో మాస్టర్ అని ఉంటుంది. ప్రభువును ఇంగ్లీషులో నేను ఎక్కువ ఇంగ్లీష్ ఏమి పెద్ద పట్టించుకోను. ఎవరైనా పిలవాల్సి వస్తే పేతురు కానీ శిష్యులు మాట్లాడినప్పుడు మాస్టర్ అని రాయబడుతుంది బైబిల్లో. మాస్టర్ అంటే బోధకుడు అని అర్థం. ఇక్కడ ఉపదేశకులని వాడబడింది కానీ వాస్తవానికి ఈజ్ ఎ మాస్టర్. ఆయన ఎందుకు
ఎలా బోధకుడు కూడా రాయబడింది చూడండి. మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనము. అంటే యేసయ్య బోధకుడు కనుక, ఎందుకు బోధకుడు, ఆయన ఎవరు పిలిచారో కూడా చూడండి. మత్తయి సువార్త 9:11 చూడండి. పరిసయ్యులు కూడా యేసయ్యని ఏమని పిలుస్తున్నారు? బోధకుడనే పిలుస్తున్నారు. ఎవరు బోధకుడు? ఆయన బోధకుడనే పిలుస్తున్నారు. పేతురు గారు కూడా బోధకుడు అని పిలుస్తాడు. శిష్యులు అందరూ కూడా ఎందుకు బోధకుడు అని పిలిచారు? ఆయన బోధించాడు, మంచి బోధ చేశాడు, సద్బోధకుడు. ఆయన పేరు సద్బోధకుడు. ఇప్పుడు ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ యేసుప్రభు వారు సంపూర్ణంగా చేశాడా లేదా? ఇప్పుడు మనం అందరం ఎవరిని వెంబడించుదుముగాక? ఆయన అడుగుజాడలలోనే ఆయన ఏం చేశాడు? అపోస్తులుడిగా పరిచర్య చేశాడు, ప్రవక్తగా పరిచర్య చేశాడు, కాపరిగా పరిచర్య సంపూర్ణంగా చేశాడు, సువార్థికునిగా, ఉపదేశకుడిగా కూడా సంపూర్ణంగా సేవ చేశాడు ఆయన. ఇప్పుడు మనం సంఘ కాపరినండి, నేను సంఘమే చేస్తానండి, ఇంకేం చేయనండి అనడానికి లేదు. ఇప్పుడు సంపూర్ణముగా చేయాలి మనం కూడా. అసంపూర్ణులను ఏమంటాం సార్? అసంపూర్ణులు అంటే, అసంపూర్ణత అంటే ఏంది? కంప్లీట్ కానిదే అసంపూర్ణత. మనం ఇందులో ఒకటే పట్టుకొని నేను కాపరిగానే ఉంటాను, నేనే డప్పు కొడతాను, అందరు నా దగ్గరే కూర్చోవాలి, నాది ఇదే సేవ అంటే అది పాస్ అయ్యే ఎగ్జామ్ పాస్ అయ్యేది కాదు. అది ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఏం చేసినావు నాయన, నీ లెక్కలని తెస్తాడు ఆయన. లెక్కలు తీసే రోజు ఉంది. హల్లెలూయా. లెక్కలు తీసే రోజు ఉంది, సంపూర్ణంగా ఉంది. ఆ గడియ రాకముందే మనం మార్చబడాలి. మనము ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నటకై ఈ అపోస్తలిక్ వాయిస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొర్రెల గొప్ప కాపరి, మన ప్రధాన యాజకుడు, మనందరికీ మాదిరి అయిన మన ప్రభు అయిన యేసును అనుసరించి మనం పరిచర్యలో ముందుకు వెళుదుముగాక. దేవుడిటి మాటలు దీవించుగాక. నీ పరిచర్యను తుదముల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును